హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు రజనీ టేల్స్. సో, ఇది మైసూర్ వ్లాగ్. డే 1 వ్లాగ్. సో, ఇక్కడ మేము బెంగుళూరు నుంచి మైసూర్‌కెళ్ళే దారిలో ఈ టోల్ వస్తుంది. చూసారా ఎన్ని ఉన్నాయో అవి వెహికల్స్ ఎళ్ళడానికి. సో, నేను ఎందుకు అనుకున్నాను. బట్ సండే రోజు రిటర్న్ వచ్చేటప్పుడు అర్థమైందనమాట. అవి కూడా తక్కువయ్యాయి. అంత వెహికల్ ఫ్లో ఉన్నిందక్కడ. అండ్ ఎండ చాలా ఉన్నిందండి. సో, మేము బెంగుళూరు నుంచి డైరెక్ట్‌గా మేము చాముండేశ్వరి హిల్స్‌కెళ్ళిపోతున్నామనమాట. సో, ఇది మనం ఆ కొండ ఎక్కే దారిలో మధ్యలో ఒక వ్యూ పాయింట్ వస్తుంది. సో, కొంచెం దూరం కనిపిస్తున్నాయి గానీ పర్వాలేదు. మైసూర్ అంతా కనిపిస్తుంది. మా హస్బెండ్ చూసారా పైకెక్కొద్దు అది అసలు ఏం లేదు, సేఫ్టీ లేదు, ఏం లేదు అంటే అంత డీసెంట్ కిడ్ కాదనమాట. సో, పైకెక్కి మంచిగా వ్యూ ఎంజాయ్ చేస్తున్నాడు. మేమిక్కడ స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నాం. ఇది బోటి మసాలా అంటారంటండి. మీరెవరైనా అటు సైడ్ ఎళ్తే ట్రై చేయండి బావుంది. లైక్ కింద అది బోటి పెట్టి దానిపైన అన్ని వేసి స్టఫింగ్ బాగా మంచిగేసిస్తున్నారు. అండ్ కార్‌లో వెళ్ళే వాళ్ళైతే పార్కింగ్ గూడా ఉందండి. సో, ఏం ప్రాబ్లమ్ లేదు వెళ్ళిపోవచ్చు. అండ్ క్రౌడ్ అయితే చాలా ఉంది వీకెండ్స్‌లో కొంచెం చూసుకోండి. అండ్ ఇక్కడ మనం లిటరల్లీ అక్కడ మనం దేవుడివి తీసుకుంటాం కదండీ పూజవి. ఆ పూజవి తీసుకున్నప్పటి నుంచి మీరు టెంపుల్‌కెళ్ళే వరకు ఫుల్లు షాపింగే ఉంది. లైక్ ఇంట్లోకి, తర్వాత పిల్లలకి సో, మొత్తం ఉన్నాయన్నమాట. సో, పిల్లలతో ఎళ్తే మాత్రం వాళ్ళు టెంపుల్‌కి త్వరగా రావడం కష్టమే అక్కడి నుంచి నడవడము. సో, అవి కావాలి, ఇవి కావాలనుకుంటా. బట్ మా బేబీకి మాత్రం మేము వచ్చేటప్పుడు తీసిస్తాము. ఎళ్ళేటప్పుడు ఏం తీసుకున్నా టెంపుల్‌లోకి అలో చేయరని చెప్పాము. సో, తను కామ్‌గా వచ్చేసిందనమాట. ఆ క్రౌడ్ చూసారా ఎంతమందున్నారో. అండ్ మీకు క్రౌడ్ ఎక్కువ అనిపిస్తే మీకు టెంపుల్ అపోజిట్‌లోనే ఇది ఉంటుందండి కౌంటరు. సో, అక్కడికెళ్ళి రూ. 100 టికెట్ తీసుకోండి. క్రౌడ్ అయితే చాలుంది. మీకక్కడ కనిపిస్తున్న లైన్ అంతా క్రౌడ్ ఉందనమాట. బట్ రూ. 100 టికెట్ తీసుకుంటే లైక్ 10 మినిట్స్‌లో అయిపోయింది. సో, మా దర్శనం గూడా అయిపోయింది. మేము బయటకొచ్చేసాము. అండ్ ఇక్కడ నందిని టీ స్టాల్స్ మన కర్ణాటకలో చాలా ఫేమస్ కదా! అండ్ టీ కూడా చాలా బావుంటుంది నందినిలో. సో, అక్కడ కొంచెం తాగేసి స్టార్ట్ అయిపోదామని మేము ఇక్కడ నుంచి డైరెక్ట్‌గా మైసూర్ ప్యాలెస్‌కెళ్ళిపోతున్నామండి. సో, అందుకే టీ తాగేసి ఎళ్ళిపోదామని టీ తాగేసి ఇంక స్టార్ట్ అయిపోతున్నామనమాట ఇక్కడి నుంచి. అండ్ ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు తీసిస్తామన్నాం కదా బొమ్మలు. సో, ఇంకా మా బేబీ స్టార్ట్ అనమాట. అండ్ ఇంకా ఆ షాపింగ్ లేన్‌లో నుంచే మనం బయటికి రావాలి. సో, ఏదో హ్యాండ్ బ్యాగ్ తీసుకుంది. ఇంకా ఏవో చూసుకుంటుంది. ఆ బ్యాగ్‌లోకేసుకోవడానికి కూడా కావాలంట. సో, అవే ఏవో తీసుకుంటుంది. సో, కానీ మైసూర్ ప్యాలెస్ క్లోజ్ అయిపోతుందనమాట. సో, మేము త్వరగా వచ్చేసాము అక్కడి నుంచి. యాక్చువల్‌గా అప్పటికే క్లోజ్ అయిపోయింది. కానీ లైక్ నైట్ ఏదో లైట్ షో ఉందని చెప్పారనమాట. సో, దానికోసం అన్నట్టు మేము ఫాస్ట్‌గా వచ్చేసాము. ఇది ప్యాలెస్ లోపలండి. అంటే ఇంకా మనం ప్యాలెస్ వరకు రీచ్ అవ్వలేదు. బట్ అది ఎంట్రీలో చాలా పెద్దగా గ్రీన్‌గా చాలా బావుందనమాట. అండ్ పిల్లలకి స్నాక్స్ కూడా మీరేం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎంటర్ అయిన తర్వాత మనకి స్నాక్స్, వాష్‌రూమ్స్ అన్నీ ఉన్నాయి. సో, ప్రాబ్లమ్ ఏం లేదు. వచ్చేయొచ్చు ఇక్కడికి డైరెక్ట్‌గా. అండ్ అక్కడ క్రౌడ్ చూసారా ఎంతమందున్నారో. యాక్చువల్‌గా ప్యాలెస్ క్లోజ్ అయిపోయింది. కానీ అంతమంది బయట ఎందుకున్నారో నాకు తెలీదు. లైట్ షో కూడా చాలా లేట్‌గా స్టార్ట్ అవుతుందండి. కానీ చాలా మందున్నారు. సో, ఇక్కడ మా డ్యాడ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు అంకుల్. ఆ అంకుల్‌కి తెలిసిన వాళ్ళు ఉంటే సో, అంకుల్ మమ్మల్ని లోపలికి తీసుకొచ్చారనమాట. లిటరల్లీ అక్కడ లోపల మేము ఇంకొక నలుగురు తప్ప ఎవ్వరు లేరు ప్యాలెస్ అంతా. మేము ప్యాలెస్ లోపలికెళ్ళలేదండి. జస్ట్ బయట నుంచే చూస్తూ ఉన్నాము. అండ్ ఈ ప్యాలెస్ అపోజిట్‌లో టెంపుల్స్ ఉన్నాయండి ఒక 2. సో, ప్యాలెస్ కట్టక ముందు కన్నా చాలా ఓల్డ్ టెంపుల్ అంట. చాలా అదే మహిమగల అంటారు కదా! సో, అట్లా అన్నట్టు వెళ్లి దర్శనం చేసుకోండి అని చెప్పారనమాట ఆ అంకులు. సో, అందుకని మేము లోపలికెళ్తున్నాము. తాబేలు చూసారా గుడిలో ఉన్న చిన్న కోనేరులో ఉంది. అండ్ నేను లోపలంతా ఏం షూట్ చేయలేదండి. గుడి లోపల కదా అన్నట్టు. అండ్ ఈ డోర్స్ చూసారా? టెంపుల్‌కున్న డోర్సు ఎంత పెద్దగా, ఎంత హెవీగున్నాయంటే, పుష్ చేసినా గూడా అవసలు కదలట్లేదనమాట. అండ్ మేము ఒక టెంపుల్‌లో శివుడున్నారు. సో, శివుడిని చూసుకొని ఇంకొక టెంపుల్‌లో అమ్మవారున్నారంట. చాలా ఫేమస్ అమ్మవారు గూడా అంటే. సో, ఇంకొక టెంపుల్ దగ్గరికెళ్తున్నాం. అంటే జస్ట్ అటు సైడ్, ఇటు సైడ్ ఉంటాయన్నమాట అంతే అవి ప్యాలెస్‌కి ముందర. సో, లైట్స్ వేసినందుకు చూసారా? నైట్‌లో అన్నందుకు ప్యాలెస్ చాలా బాగా కనిపిస్తుంది. సో, ఇదే అన్నమాట అమ్మవారి టెంపులు. సో, ఇక్కడ కొంచెం మొక్కొని వెళ్దామని జెప్పేసి వస్తున్నాము. అండ్ ఇంకా ఇక్కడికొచ్చేసరికి చూసారా ఎంతమంది ఉన్నారో క్రౌడు లైక్ లైట్ షోకంట. అండ్ నా హానెస్ట్ రివ్యూ అడిగితే అండి లైట్ షోకి మన తెలుగు వాళ్ళైతే అవాయిడ్ జేయడమే మేలండి కొంచెము. ఎందుకంటే నంబర్ 1 మీరు మొత్తం లైట్ షో 45 మినిట్స్ కలిపినా ఈ వీడియోలో ఉన్నంత లైట్‌లే పడ్డాయి. అంతకు మించి ఏమి ఎక్కువ పడలేదు. అండ్ వాళ్ళు చెప్పడం గూడా అండి అంతా ఇంగ్లీష్‌లో చెప్తున్నారండి. తెలుగు కాదు, కన్నడ కాదు, ఇంగ్లీష్ అనమాట. సో, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే పర్వాలేదు. లైక్ మైసూర్ హిస్టరీ తెలుసుకోవాలి. అయితే పర్వాలేదు గానీ, లేదు అంటే కొంచెం బోర్ కొడుతుంది. లాస్ట్‌లో ఇది మాత్రం ఒక 2 మినిట్స్ అట్లా పెట్టారనమాట. లాస్ట్ మాత్రం చాలా బాగా కనిపించింది. ఓకే. దీనికోసమన్నా ఎళ్తామంటే యాహ్! ఎళ్ళొచ్చు. సో, ఇంకంతా అయిపోయిన తర్వాత మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము రూమ్‌కి.
అండ్ మధ్యలో ఈ ట్రిపుల్ ఆర్ అని చాలా ఫేమస్ అంట మైసూర్‌లో. సో, ఫుడ్ బావుంటుందన్నారు. సో, అక్కడ ఇది వెజ్ థాలీ అనమాట. ఫుడ్ అయితే చాలా బావుందంట వెజ్ థాలీ మా హస్బెండ్ చెప్పారు. సో, ఇదొచ్చి మటన్ బిర్యానీ. ఇది కూడా బావుందండి. స్పైసీ ఏమి ఎక్కువ లేదు. బేబీస్ కూడా తినేయొచ్చు. సో, అలా ఉంది. అండ్ అంతే ఇదొస్తే వ్లాగ్ అయిపోతుందండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. థాంక్ యూ.